హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని జోక్స్తో మీ ముందుకు వచ్చాను. ముందుగా లక్ష్మయ్య అనే ఓ వ్యక్తి భార్య తప్పిపోయింది. చాలా తిరిగాడు, వెతికాడు. అలా వెతుకుతూ వెతుకుతూ రామాలయంకి చేరాడు. ఆ రామాలయం దగ్గర కాసేపు కూర్చుందామని లోపలికి వెళ్ళి రాముడి విగ్రహం ముందు గుడి ముందు లోపల నించొని, స్వామి శ్రీరామచంద్ర, నా భార్య ఎక్కడో తప్పిపోయింది. నేను చాలా చాలా వెతికాను. ఇంకా నాకు ఓపిక లేదు, వెతకడం నా వల్ల కాదు. కాస్త దయించి నన్ను కరుణించు స్వామి, నా భార్య ఎక్కడ ఉందో చెప్పు అన్నాడు. వెంటనే రామచంద్రుడు ప్రత్యక్షమై, చూడు నాయనా, నా గుడి వెనకాల ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడికి వెళ్ళు. ఆయనని అడుగు, ఆంజనేయ స్వామిని అడుగు. నా భార్య తప్పిపోతే ఆంజనేయ నాకు వెతికి పెట్టాడు, నీ భార్యని కూడా తప్పకుండా వెతికిస్తాడు అని మాయమైపోయాడు. ఓ భర్త బయట నుంచి వచ్చాడండి. ఇంటి ముందు చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. ఏంటి ఇంతమంది ఉన్నారు అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. వెళ్ళి భార్యను పిలిచి అడిగాడు, ఏంటే అంతమంది ఉన్నారేంటి ఇంటి ముందర అని. ఏం లేదండి, పొద్దున్న ఎదురింటి పిన్ని గారికి మన అల్లుడు ముంబై నుంచి వస్తున్నాడు అని కాస్త గట్టిగా చెప్పాను, ఆవిడికి చెవుడు కదా అంది. అయితే అన్నాడు. అందుకని అంతమంది గుమిగూడారండి అంది. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పి చావవే, దానికి దీనికి సంబంధం ఏంటి అన్నాడు. అంటే నేను ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కదండి, అందుకని ఆ విషయం నేను ఇంగ్లీష్లో చెప్పానన్నమాట అంది. ఇంగ్లీష్లో చెప్పావా? ఏది ఆ విషయం ఏదో ఎలా చెప్పావో నాకు కాస్త చెప్పి తగలడు అన్నాడు. అంటే చెప్పింది, టుడే సన్నీ లియోన్ ఈజ్ కమింగ్ టు మై హోమ్ ఫ్రమ్ ముంబై అంది. నీ ఇంగ్లీష్ తగలయ్యా, అది సన్నీ లియాన్ కాదే, సన్నిన్లా, కొంప ముంచావే అన్నాడు భర్త. సురేష్ ఓ మందు బాటిల్ కొనుక్కున్నాడు, ఇంటికి బయలుదేరాడు. బైక్ తీస్తుంటే ఒక అనుమానం వచ్చింది. దారిలో పడిపోతే మందు బాటిల్ పగిలిపోతుంది కదా అని బైక్ స్టాండ్ వేసేసి మందు బాటిల్ తాగేసి అక్కడే పడేసి బయలుదేరాడు. దారిలో పడ్డాడు, దెబ్బలు తగిలాయి, హాస్పిటల్లో చేరాడు. బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్నాడు, నయమే నేను అక్కడే మందు తాగడం మంచిదైంది, లేకపోతే బాటిల్ పగిలిపోయేది అన్నాడు. అట్లా ఉంటుందండి మందుబాబుల ఆలోచన. తనకి దెబ్బలు తగిలాయి, పర్వాలేదు, మందు బాటిల్ తగిలితే నష్టపోయేవాట. చూడండి, ఓ భర్త భార్యను పిలిచాడు, కదలకుండా అలాగే కూర్చుంది. ఏంటి పిలుస్తుంటే అలా కదలకుండా కూర్చున్నావేంటి అన్నాడు. మీరే కదండి రాయిలా కూర్చో అని చెప్పారు అంది అమాయకురాలైన భార్య. నా కర్మే, నేను అన్నది ఏమేవ్ రా ఇలా కూర్చో అని అన్నాడండి. ఇదో గమ్మత్తైన కథ. ఓ పావురం ఎగురుతూ 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 ఓ కారుకి డాష్ ఇచ్చింది. స్పృహ తప్పింది, పడిపోయింది. కారు ఓనర్ పాపం చాలా జాలి గలవాడు. కారు ఆపేసి దిగి ఆ పావురాన్ని తీసుకొని దానికి ట్రీట్మెంట్ ఇప్పించి దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఓ పంజరంలో పెట్టాడు. తర్వాత ఎప్పటికో దానికి స్పృహకు వచ్చింది. స్పృహ వచ్చాక చుట్టూ చూసింది. ఓహో, పాపం కారు ఓనర్ చచ్చిపోయాడు అనుకుంటా, నన్ను తీసుకొచ్చి జైల్లో పెట్టేశారు అంది.
ఈ రోజుకి ఇవ్వండి జోక్స్. మా ఛానల్ని దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.